తెలంగాణలో ఏసీబీ అధికారులు మరో కీలక అవినీతి కేసును బయటపెట్టారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న బత్తుల మహేందర్ ను లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సైబర్ మోసంలో కేసులో బాధితుడి కుటుంబ సభ్యులను ఇరికించబోమని చెప్పి ఇన్స్పెక్టర్ మహేందర్ 9 లక్షలు డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఇందులో ఇప్పటికే బాధితుడి నుంచి 5 లక్షల నగదు తీసుకున్నట్లు విచారణలో గుర్తించారు. మిగిలిన 4 లక్షల కోసం మరోసారి ఒత్తిడి తెస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న సమయంలో ఏసీబీ అధికారులు ఉచ్చుపన్ని పట్టుకున్నారు. ఇక లంచం స్వీకరిస్తుండగానే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఇన్స్పెక్టర్ అధికారి నివాసంలో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు లెక్కల్లో చూపని 13 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే బంగారు ఆభరణాలు, ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడి అక్రమ ఆస్తులపై మరింత లోతైన విచారణ కొనసాగుతోందని ఏసీబీ అధికారులు వెల్లడించారు. అరెస్ట్ చేసిన ఇన్స్పెక్టర్ బత్తుల మహేందర్ ను నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. కంప్లైంట్ దగ్గర ఇక్కడ ఇన్స్పెక్టర్ మహేందర్ గారు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని, ఫ్రెండ్స్ని కేసులో ఇరికిస్తామని చెప్పి బెదిరిస్తూ డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేస్తుంటే 9 lakhs కుదిరింది. ఆ 9 lakhsలో ఆల్రెడీ 5 lakhs తీసుకున్నాడు అతను. ఇంకా 4 లక్షల కోసం వేధిస్తుండగా ఈరోజు పట్టుకోవడం జరిగింది. కొని వచ్చాడు ఇవాళ. బయటకు వచ్చిన తర్వాత నేను లంచ్ తర్వాత తీసుకుంటా అని చెప్పేసి అని అతనికి డౌట్ వచ్చిందో మరి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే పట్టుకోవడం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. ఫోన్లో రత్నకుమార్. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ఏసీబీ అధికారులు ఇవాళ సోదాలు చేయడం జరిగింది. సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు చెందిన ఒక ఇన్స్పెక్టర్ అవినీతికి పాల్పడుతున్నారు అన్న సమాచారంతోనే ఈ సోదాలు నిర్వహించారు. అందులో భాగంగా ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న బత్తుల మహేందర్ అవినీతి నిరోధక శాఖ ఏసీబీకి చిక్కడం జరిగింది. రెడ్ హ్యాండెడ్ గా అతను పట్టుబడ్డాడు. ఈ సందర్భంలోనే ఆయన పైన కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. సైబర్ ఫ్రాడ్ కేసులో ఒక బాధితుడి దగ్గర నుంచి అది కుటుంబ సభ్యులను, స్నేహితులను ఈ కేసులో ఇరికించకుండా ఉండేందుకు సదరు బత్తుల మహేందర్ అనేటువంటి ఇన్స్పెక్టర్ 9 లక్షల రూపాయల లంచం డిమాండ్ చేశాడు. ఈ డిమాండ్ లో భాగంగా నిందితుడి దగ్గర నుంచి అప్పటికే 5 లక్షల రూపాయలను లంచంగా తీసుకోవడం జరిగింది. ఇక మరోవైపు ఇవ్వాల్సినటువంటి 4 లక్షల రూపాయల కోసం మే 30వ తేదీన తన కార్యాలయంలో ఫిర్యాదుదారుడిని బెదిరిస్తూ ఆ డబ్బులను తీసుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ఈ సమాచారం అందుకున్న ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో రైడ్స్ నిర్వహించి అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. కార్యాలయంలో జరిగినటువంటి సోదాలతో పాటు అంటే సైబర్ సెక్యూరిటీ బ్యూరో కార్యాలయంలో అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అనంతరం నిందితుడి నివాసంలో సోదాలు నిర్వహించడం జరిగింది. ఆ నివాసంలో సోదాలు జరిపినప్పుడు 13 లక్షల రూపాయల నగదు, అలాగే బంగారు ఆభరణాలు మరియు కొన్ని ఆస్తి పత్రాలను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. ఇవన్నీ కూడా ఎక్కడ లెక్కల్లో చూపనటువంటి ఆస్తులుగా పరిగణించడం జరిగింది. అతని ఆస్తులపైన తదుపరి విచారణ కొనసాగిస్తామంటూ ఏసీబీ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ఇక అతని బత్తుల మహేందర్ ఇన్స్పెక్టర్ ని అదుపులోకి తీసుకున్న అనంతరం అతన్ని అరెస్ట్ చేసి నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో జడ్జి ముందు హాజరుపరిచిన అనంతరం రిమాండ్ కు తరలించేటువంటి అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సోని. రైట్, థాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రత్నకుమార్.